నమస్తే మెండల్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటాను. ఈరోజు కూడా డ్యూటీ అయితే ఆన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 11వ తేదీ బుధవారం 12వ నెల 2024. మనకైతే ఇంకా జనవరి దగ్గర రాబోతుంది, ఇయర్ ఎండింగ్. ఇంకా సో ఎలా ఉంటుందో జనవరి రోజు ఏం ప్లాన్ చేస్తానో కూడా అర్థం కావట్లా. లాస్ట్ జనవరి అయితే గిన మనకి సిటీలోనే ఉంటే, అంతకుముందు జనవరి అయితే గిన ఇది 22 అప్పుడైతే గిన ఊటీలో ఉంటే. సో అట్లా ఈసారి ఏమన్నా మారిపోతుందేమో, ప్లాన్ చూద్దామండి ఎలా ఉంటుంది ఏమనేది. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి మనం 0 కిలోమీటర్ చేద్దామండి. డ్యూటీ ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. ఈ మధ్యన సరిగ్గా డ్యూటీ చేయట్లేదు, నాకేం అర్థం కావట్లేదు ఎందుకనేది. సో కొన్ని కారణాలు చెప్పలేకపోతున్నాను నేనైతే గిన, ఎందుకు చేయలేదేమని. సరేనా, దాంతో ఇంకా అంతే, కొన్ని చెప్పలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, చెప్పలేను. సరేనా, ఇప్పుడు తెగిన ముందుగా వచ్చేసి మనం డ్యూటీ ఆన్ చేద్దామండి. ఓలాలో ఇన్సెంటివ్ ఉంది, కానీ ఇన్సెంటివ్ కంప్లీట్ చేయలేము. ఎందుకంటే 4 రోజులు ఇచ్చినాడు, నిన్నటి నుంచి ఇచ్చినాడు, మొన్నటి నుంచి ఇచ్చినాడు, కాబట్టి చేయలేను. ఇంకా 2 రోజులు మాత్రం టైం ఉంటుంది, అందుకని చెప్పేసి 13వ తేదీ వరకు ఏమి ఇచ్చినాడు, అది కూడా చూద్దామండి. ఇన్సెంటివ్ అయితే చూడొచ్చు, ఇక్కడ మనకి 3 to 4 అని ఇచ్చినాడు. డేట్ వచ్చేసి ఎన్నో తేదీ వరకు, 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, అంటే రేపే ఇంకా లాస్ట్, చేయలేము దీన్ని అయితే గిన ఇన్సెంటివ్. సో ఎంతెంత ఇచ్చినారైతే చూడొచ్చు. 40 బుకింగ్లకి కలిపి 1400 ఇచ్చినాడు. సో 50 బుకింగ్లకి 2250 రూపాయలు, 60 బుకింగ్లకి 3250 రూపాయలు, ఇంకా 70 బుకింగ్లకి వచ్చేసి 4500 రూపాయలు. దాన్ని అట్లా కంప్లీట్ చేయలేము. సో డ్యూటీ అయితే గిన నేను ఇప్పుడు స్టార్ట్ చేయను, 10 గంటలకు స్టార్ట్ చేశాను, కొంచెం వేరే పని ఉంది. సో టైం అయితే 10 గంటలకే మీరు పెట్టుకోండి, కరెక్ట్గా 10 గంటలకు ఆన్ చేసినట్టు. కరెక్ట్ 10 గంటలకు నేను ఆన్ చేస్తాను డ్యూటీని అయితే గిన. సో వచ్చింది ఏది మాత్రం చూద్దామండి, ఎన్ని గంటలకు వచ్చింది డ్యూటీ అనేది. 10 గంటలకు ఆన్ చేస్తే ఎంత సమయానికి వస్తుంది అనేది. సరేనా, ఇప్పుడైతే ఒక కప్పు టీ తాగడానికి వెళ్తున్నా. బ్యాక్ సైడ్ టీ స్టాల్ ఉంది, అక్కడ అది లాస్ట్లో కనిపిస్తుంది మీకు టీ స్టాల్. ఒక కప్పు టీ తాగేసి మనిషిని కలిసేసి కరెక్ట్ 10 గంటలకు డ్యూటీ ఆన్ చేస్తాను. డ్యూటీ ఎప్పుడు వస్తుందో అప్పుడు చూద్దామండి. సరేనా, డ్యూటీ అయితే ఆన్ చేసినాను. ఆన్ చేసి మనకి పికప్ కూడా వచ్చింది ఆల్రెడీ. సో ఇదేమంటే 4 కిలోమీటర్ పికప్ ఉండే, యలహంక డ్రాప్. సో కస్టమర్కి చెప్పిన ముందుగానే వెయిట్ చేస్తానంటే వస్తానో లేకుంటే అని చెప్పాను. అమౌంట్ కొంచెం ఎక్కువే చూపించింది మనకు సరిపడేంత, అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయినాను. సో ఇప్పుడైతే నేను పికప్ పాయింట్లో వచ్చిన ప్రెస్టీజ్ అపార్ట్మెంట్ టవర్ 4 టవర్ 5 అక్కడ ఉంటుంది. అదో టవర్ 4 టవర్ 5 కనిపిస్తుంటుంది మీకు. పికప్ దగ్గర అయితే కస్టమర్కి అయితే ఫోన్ చేసిన, టైం వచ్చేసి 10:18 అవుతుంది. ప్రియా అంట కస్టమర్ నేమ్ వచ్చేసి. లొకేషన్లోనే ఉన్నాను నేను, కస్టమర్ కోసం వెయిటింగ్. సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే తగిన. ఫస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడే అయిపోయింది, యలంక రోడ్డుకి. సరే యలంక దాటిపోయినాను, రాజానుకుంట దగ్గర డ్రాప్ అయిపోయింది జస్ట్ ఇప్పుడేను. సో కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, మనకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ కాబట్టి సో ఎట్లా మనకు బుకింగ్ రాలేదు. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 12:17 అవుతుంది. సో 1054 రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్. సో మనం క్లోజ్ చేసేద్దామండి. 5 స్టారు. సమయం బాగానే పట్టిందబ్బా చెప్పాలంటే. మనకెంత ఇచ్చినారో చూద్దామండి. ఇది ఒకటి సెల్ఫీ ఇవ్వాలి అప్పుడప్పుడు, ఏదో బుకింగ్ వచ్చా ఎట్లా మనకి సెట్ కాదు అది. సెల్ఫీ ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది, మంచి బుకింగ్లు వస్తాయి, లేకుంటే ఈడు సరిగ్గా. సో సెల్ఫీ అయితే ఇచ్చేసినాము. ఫస్ట్ డన్. ఓకే, 983 రూపాయలు ఇచ్చినాడు, అంటే 1000 రూపాయలు దగ్గర అనుకోండి. సో 3 కిలోమీటర్లు వచ్చేసి 39.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 59 minutes క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 1054 రూపీస్. మనకు వచ్చేసి 900. ఏదబ్బా 30 కిలోమీటర్లు ఏడ్చినట్టుంది పప్పు. ఓకే, మనకి ఇచ్చేసి 983 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ అడిగారు వచ్చేసి మినీ బుకింగ్ వచ్చింది. సమయం వచ్చేసి 10:15కి వచ్చింది. అక్షయ నగర్ పికప్ వచ్చేసి, డ్రాప్ వచ్చేసి యలంక. అది సంగతి. ఏదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకుందామండి. సో ఇలా సమయం దొరికితే చూపించవచ్చు. సో ఫస్ట్ బుకింగ్ పర్లేదు, బాగానే పడింది. బట్ టోటల్ కిలోమీటర్లు వచ్చేసి పికప్ చేసుకునేదంతా కలిపి 41.5 కిలోమీటర్ తిరిగినాను. ఈ సంగతి ఏదైనా మంచిగా వస్తే చూద్దామండి. ఓలాలో వచ్చేసి ఫస్ట్ బుకింగ్ చూసినాం కదా. సో టోటల్ 4 బుకింగ్లు చూసిన. 4 బుకింగ్లో ఇప్పుడు వచ్చేసి 3 బుకింగ్లు చూడాలి. సో విద్యారాణిపుర దగ్గర ఉన్నాను నేను తెగిన. ఇప్పుడు ఆ 3 బుకింగ్లు చూద్దామండి. సో ఫస్ట్ బుకింగ్ చూసినాం. రెండో బుకింగ్ వచ్చేసి 12:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 48 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 581 రూపాయలు. మనకు వచ్చేసి 545 రూపాయలు ఇచ్చినాడు.
బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షేడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:30కి వచ్చింది. పికప్ వచ్చేసి యలహంక, డ్రాప్ వచ్చేసి కళ్యాణ్ నగర్. దాని తర్వాత 1:19కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 22 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 126 రూపాయలు, మనకు వచ్చేసి 114 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:19కి వచ్చింది. పికప్ వచ్చేసి కళ్యాణ్ నగర్, డ్రాప్ వచ్చేసి మారుతి సేవానగర్. 1:19కి అయిపోయిన తర్వాత 1:51కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 360 రూపాయలు, మనకు వచ్చేసి 337 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:50కి వచ్చింది. పికప్ వచ్చేసి బానసవాడి, డ్రాప్ వచ్చేసి దొడ్డ బొమ్మసంద్ర. ఇది బుకింగ్లు అయితే ఏం రాలేదు, వెయిటింగ్ బుకింగ్ కోసము. అన్ని వేస్ట్ బుకింగ్లు వస్తుంది, చిన్న తీసుకోలేదు నేను తగిన. ఓలా నుంచి కాల్ చేసి కిలోమీటర్కి 23 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అది ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, నాకు నా ఫ్రెండ్కి చాలామందికి ఫోన్లు వచ్చినాయి. కానీ ఆ రకంగా తీసుకుంటే అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఆ బుకింగ్ వచ్చినా ఆ బుకింగ్ చేస్తూనే ఉండాలి. అది సాయంకాలానికి ఏదో ఒకటి పెద్ద బుకింగ్ ఇస్తారు, అప్పుడు మనకి కిలోమీటర్కి 23 రూపాయలు పడినట్టు. లేదంటే ఇంకా చిన్న బుకింగ్లు ఎన్ని చేసినా మనము చాలే అని ఇంటికి పోయినాం అనుకోండి. సో వాడు ఎంత ఇచ్చినాడు, 15 రూపాయలు ఇచ్చినా, 12 రూపాయలు ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా కిలోమీటర్కి దాని లెక్క ప్రకారం పడుతుంది అనమాట. అదే మనం సాయంకాలం దాకా చేసినాం అనుకో, నైట్ 12 వరకు, అప్పుడు మనకి 23 రూపాయలు లెక్క పడినట్లు అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఏవంటే అవి తీసుకోకుండా ఓన్లీ పెద్ద బుకింగ్లు మనకి ఏవైతే వర్త్ అనిపిస్తే దాంట్లో మాత్రం తీసుకుంటున్నా. సో వెయిటింగ్ ఇంకా బుకింగ్ కోసం ఏదైనా వస్తే చూద్దామండి వీలైతే. మనం వచ్చేసి 4 బుకింగ్లు చూసినాము. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసినాను నేను. సో తొందరగానే వచ్చినా, నేను పొద్దున్నే తీసిండే టైం కన్నా ముందుగానే వచ్చేసిన. ఇప్పుడు దగ్గర 9 గంటలకు ఏమో డ్రాప్ అయిపోయింది, 9 గంటలకు 9:10 డ్రాప్ అయిపోయింది. అక్కడ నుంచి రావడానికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అనుకోండి. మన సబ్స్క్రైబర్ కాల్ చేసినారు, అంటే ఆయన పొద్దున్నే పాపం మెసేజ్ పెట్టాడు, కాల్ చేయలేదు డైరెక్ట్. అన్న ఇలా బెంగళూరులో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నా, విజయవాడ నుంచి పెట్టినాడు అనమాట ఆయన. సరే మీరు ఫ్రీ ఉంటే కాల్ చేయండి అన్న అంటే, సర్లే చేస్తానులే అని చెప్పాను. సో ఇప్పుడు ఫ్రీ అయినాను, ఇంకా అటు నుంచి వచ్చేటప్పుడు సరే మాట్లాడదాం ఏంటి విషయం కనుక్కుందామని చూస్తే ఇట్లా చేయాలనుకుంటానంట. ఆయనకు ఓన్ వెహికల్ ఉంది అక్కడ. సో సరే అన్న అని కొంచెం ఏదో సజెషన్ ఇచ్చినాము. ఆయన ఒపీనియన్, ఆయన ఎలా అంటే అలా ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా చేయొచ్చు ఆయన. ఇంకా మాట్లాడినని ఇటుకు వచ్చేసిన. సో ఇప్పుడు వచ్చేసి మనం 4 బుకింగ్లు చూసినాం కదా. 4 బుకింగ్ల తర్వాత కొన్ని బుకింగ్లు చేసిన, అవి కూడా ఎన్ని బుకింగ్లు అని నేను కౌంట్ చేసుకోలేదు. ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది, వస్తా అంటే పోతా ఉన్నాను. అది కూడా పెద్ద బుకింగ్లు మాత్రమే తీసుకున్నాను. సో ఆ బుకింగ్స్ అన్ని చూసేసి ఇప్పుడు అలాగే దాంట్లో ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎంత అమౌంట్ ఏందో ఫైనల్ చూసేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. సో టోటల్ బుకింగ్లు అయితే 10 బుకింగ్లు. సో డ్యూటీ నిలబెట్టిన టైం వచ్చేసి 9 గంటల కంటే, ఇటుకు వచ్చినప్పుడు మనం ఇంటికి వచ్చినది కౌంట్ చేసుకుందామండి. 9:35 అని టైం వచ్చేసి చూడొచ్చు. టోటల్ 10 బుకింగ్లు అయినాయి. సో మనం వచ్చేసి 4 బుకింగ్లు చూసినాము, ఇంకా 4 బుకింగ్ల తర్వాత చూడాలి. 1, 2, 3, 4 ఇక్కడ దాకా చూసాము, 1:51 దాకా. సో తర్వాత బుకింగ్ వచ్చేసి 2:49కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 343 రూపాయలు, మనకు వచ్చేసి 319 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:49కి వచ్చింది. పికప్ వచ్చేసి విద్యారాణిపుర, డ్రాప్ వచ్చేసి ఎంజీ రైల్వే స్టేషన్, అదే ఎంజీ రైల్వే కాలనీ అంటే రైల్వే స్టేషన్ ఇంకా అది. 2:49కి అయిపోయిన తర్వాత 3:41కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 56 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 447 రూపాయలు, మనకు వచ్చేసి 377 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:41. పికప్ వచ్చేసి బిన్నిపేట, డ్రాప్ వచ్చేసి పాపులర్ కాలనీ అంట, వంగసంద్ర, పాపులర్ కాలనీ వంగసంద్ర. 3:41కి అయిపోయిన తర్వాత 2 వచ్చినాయి, క్యాన్సిల్ అయినవి. దాని తర్వాత 5:09కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 50 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 252 రూపాయలు, మనకు వచ్చేసి 386 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:09కి వచ్చింది. పికప్ వచ్చేసి గారేబావిపాల్య, డ్రాప్ వచ్చేసి ఈస్ట్ వింగ్ దమ్లూర్. 5:09కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి 6 గంటలకు వచ్చేది, క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 6:02కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 55 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 548 రూపాయలు, మనకు వచ్చేసి 524 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:02కి వచ్చింది. పికప్ వచ్చేసి చెలగట్ట, డ్రాప్ వచ్చేసి అంబిలాపుర హెచ్ఎస్ఆర్ లేఅవుట్. 6:02కి అయిపోయిన తర్వాత 6:04కి వచ్చింది క్యాన్సిల్, 7:06కి వచ్చింది క్యాన్సిల్, 7:37కి వచ్చింది క్యాన్సిల్,
7:38కి వచ్చింది క్యాన్సిల్, 7:47కి వచ్చింది క్యాన్సిల్, మళ్ళీ 7:47కి వచ్చింది క్యాన్సిల్, దాని తర్వాత వచ్చేసి 7:47కి వచ్చింది. అబ్బా ఎన్ని క్యాన్సిల్ అయినాయి చూడండి. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 1 hour 8 minutes. డిజిటల్ పేమెంట్ ఉంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 600, మనకు వచ్చేసి 563 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:47కి వచ్చింది. సో పికప్ వచ్చేసి బెలందూరు, డ్రాప్ వచ్చేసి అంజనాద్రి లేఅవుట్ కోనన్కుంటే లాస్ట్ బుకింగ్ ఇది. సో ఇంకా వచ్చేద్దాం అనుకుంటే మళ్ళీ అదొకటి చిన్నది వచ్చి గొట్టగారికి మా సైడ్ తీసుకొని వచ్చేసి, ఒక్కొక్కసారి మన ఇంగ్లీష్ కొంచెం అట్లా పొరపడతా ఉంటుంది, ఏమనుకోకండి. సో లాస్ట్ బుకింగ్ చూడాలి, 9:01కి వచ్చింది. ఇదే లాస్ట్ బుకింగ్, చిన్న బుకింగ్. ఏం చేస్తావు, కిలోమీటర్లు ఎక్కువ. ఇంకా మా ఏరియాకి అలా వచ్చింది, ఖాళీ బండి ఎందుకు వాళ్ళు అన్నట్లు తీసుకున్నాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 88 రూపాయలు, మనకు వచ్చేసి 83 రూపాయలు. మినీ బుకింగ్ కేటగిరీ వచ్చేసి బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:01కి. పికప్ వచ్చేసి కోనన్కుంటే, డ్రాప్ వచ్చేసి ఇది రామకృష్ణప్ప లేఅవుట్ గొట్టిగెర. అంతే, ఇంకా బుకింగ్స్ అయితే ఏం లేవు. 10 బుకింగ్లు చేసినాం టోటల్ వచ్చేసి. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,238 రూపాయలు చేసినాను. అది విషయం, ఇంకేం లేవు. టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 167 కిలోమీటర్లు తిరిగినాను. ఎర్నింగ్స్ అయితే ఈరోజు చాలా బాగా అయినాయి, ఇంకా అయ్యేటివి. నేనే ఇంకా మా భార్య ఇంటికి తొందరగా అంటే ఇంకొచ్చేసిన, ఎందుకంటే 3 days నుంచి ఖాళీగా ఉన్నాను. కొన్ని సమస్యలు ఉంటాయి కదా, డ్యూటీ అప్పుడప్పుడు చేయలేకపోతాము. చెప్పాను కదా, వారంలో 4 రోజులు పని చేస్తే 3 రోజులు ఖాళీ అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి పని చేయాలనుకున్నా కూడా లీవులు పడతానే ఉండంటే, ఇంకా అందుకని చెప్పేసి 3 రోజులు ఇంటి దగ్గర ఉండేదానికి ఈరోజు తొందర అని పెట్టింది. ఇంకా రేపటి నుంచే పిలిచేద్దని చెప్పిన. నాకు ఎందుకంటే మంచి బిజినెస్ అవుతుంది అసలు. ఎలా అంటే ఇంకా సర్జాపూర్ రోడ్లో 13 కిలోమీటర్లకి 500, 10 కిలోమీటర్లకి 450 అట్లా వస్తున్నాయి. అవి తీసుకుంటాక మారతల్లి సైడు, వైట్ఫీల్డ్ సైడ్ ఇక్కడ ఆ రూట్లకు వస్తున్నాయి. నేను రావాల్సిందేమో బన్నరగట్ట రూట్కి, అట్లే తీసుకోలేకపోయినా. వాటికి ఇంకా ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, 52 కిలోమీటర్లు 1150 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ ఎందుకు అబ్బాయి, ఇంక మళ్ళీ ఊరు ఇంక రమ్మన్న తర్వాత గొడవలు అయితే పోకపోతే బాగుండదు అన్నట్లు దాన్ని క్యాన్సిల్ చేసి పడేసిన. లాస్ట్కి ఇంకా అట్లా పడి ఇట్లా పడి ఇంకా మా ఏరియాకల్లో వచ్చేసిన మొత్తానికి ఎత్తికిన. రేపటి నుంచి ఫుల్ చేస్తాను. చేసినంటే ఒక 7,000 దాకా చేసింది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది, ఇంకా అది ఒక 5,000. ఇంకా 12 అట్లా చేసేది, 12 అదే 2 గంటలు 3 గంటల వరకు అట్లా చేసినా కూడా 3 గంటల వరకు ఉంటాను సామాన్యంగా. 2 గంటల వరకు ఉండింది. అట్లీస్ట్ దరిద్రం అన్నా కూడా తక్కువ ఒక 6,000 అన్నా చేసింది. ఏం చేస్తాం, మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కదా. సో ఈరోజు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, 4,200 అవుతుందని చెప్పేసి, అది విషయము. సో టోటల్ 3 కిలోమీటర్లు వచ్చేసి 167 కిలోమీటర్లు. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 10 బుకింగ్లు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 11 అవర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4,238 రూపాయలు. ఇందులో డీలకు వచ్చేసి 1,000 రూపాయలు పోతుంది. నాకు మిగిలిండేది వచ్చేసి 3,238 రూపాయలు మిగులుతుంది. సో చాలా అంటే చాలా బాగా అయింది. ఎక్కువ కూడా కష్టం లేదు. ఒక్కొక్కసారి కష్టపడాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ టైం చూసినట్టు, లాస్ట్ వీడియో పెట్టినప్పుడు 34 గంటల సేపు చేసినా కూడా 8,500 చిల్లర ఏమైంది. సో సంథింగ్ 8,500 అయితే పక్కా. సో అట్లా ఒక్కొక్కసారి తొందరగా అయిపోతే, ఒక్కొక్కసారి లేట్గా అయిపోతుంది, ఏం చేయలేమన్నమాట. సో అందుకే వచ్చేసేలా తొందరగా అయినప్పుడు. ఇంకా అట్లే కూర్చుంటే ఇంక మళ్ళీ కిలోమీటర్లు ఎక్కువ అయ్యి డబ్బులు తక్కువ అయిపోతుంది డీజిల్కి పోయేసి. సో ఎర్నింగ్స్ అయితే చాలా బాగా అయింది. సో మీరు నాకు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి. చాలా వరకు నేను చూస్తూనే ఉన్నా, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేస్ట్ వీడియోస్కే వ్యూస్ పెరిగిపోతున్నాయి, సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగిపోతున్నారు, వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది వాళ్ళకి, ఏదైనా పని చేసి ఇచ్చేకి, తమ్నైల్స్ క్రియేట్ చేసేకి కానీ, వీడియో ఎడిటింగ్ చేసేకి కానీ. కానీ అది అట్లా కాదు కదా, నేను తమ్నైల్స్ అంత బాగా పెట్టడానికి నాకు అంత సమయం కుదరదు, నాకు అంత సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. నేనే మొబైల్లో ఎడిటింగ్ చేయాలి, నేనే చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు గ్రో అవుతున్నారనే ఉద్దేశం కాదు. సో మ్యాటర్ ఉన్నప్పుడు మనం ఆ మ్యాటర్ తగ్గట్టుగా మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదప్ప. ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను, మంచిగా మోటివేట్ కూడా చేయగలను. సో మీ సపోర్ట్ ఎంత ఉంటుందో నాకు, నేను కూడా మీకు అంత సపోర్ట్ చేయగలను. మీ సపోర్టే నాకు ఇంకా బాగా ఉల్లాసంగా పని చేయడానికి కొంచెం ఆనందంగా ఉంటుందన్నమాట, మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి. సో అందుకనే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి సజెషన్ ఇవ్వండి. సో వీడియోస్ చూడండి, బాగుంటేనే పెట్టండి, ఆల్మోస్ట్లీ బాగుంటాయని నేను చెప్తాను.
బాగాలేకుంటే బాగాలేదు ఏదంతే సో చెప్పిన నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసినంత నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయగలను, ఇంకా బాగా ఉత్సాహంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను ఏదన్నా కానీ. సరేనా? ఓకే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్, గుడ్ నైట్.